రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కన్నా పెరిగిన ఉత్తమ్ ఫాలోయింగ్ కింద కామెంట్ ఫేస్బుక్లోన ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు పెడుతున్నారు, అది కాంగ్రెస్ పేజే కాబట్టి. నాకు అర్థమవుతుంది ఏంటంటే, నేను మళ్ళీ ఎత్తే ఇది ఆవు దూడ పేడ గోడ కథ అవుతుంది. కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డిని నమ్ముతలేరు. ప్రజలు కాదు నేను చెప్పేది, ప్రజలు నమ్ముతురా లేదా అనేది ఎలక్షన్స్ వచ్చినప్పుడు సరే కొంతమంది ఓపెన్గా మాట్లాడుతుండొచ్చు, రేవంత్ రెడ్డి తిరుతుండొచ్చు, వద్దురా నాయన ఈ పాలన అనొచ్చు. రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకించే వాళ్ళే ఎక్కువ మంది ఉండొచ్చు జనాలు తెలంగాణలో. ఇదంతా జరుగుతుంది, మనకు అనిపిస్తున్నది కదా. హైడ్రా అని రకరకాల కూల్చివేతలు, లేకపోతే హామీలు ఇవ్వకపోవడము, అనవసరమైన పాలిటిక్స్ మాట్లాడి న్యూసెన్స్ క్రియేట్ చేయడం ఒక ముఖ్యమంత్రి, అవన్నీ జనాలకు నచ్చలేదు అనేది ఓపెన్. మరి ఆయన మాట్లాడుతున్నది నచ్చలేదు, ఓకే. ఇప్పుడు ఉత్తమ్ కుమార్కి ఫాలోయింగ్ ఎందుకు పెరిగింది? రేవంత్ రెడ్డిని హైకమాండ్ ఎప్పుడైతే ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేసిందో, కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ వాళ్ళు అన్నింటికి కూడా బంద్ చేసి ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. యాక్చువల్గా కాంగ్రెస్ లో 90% ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళే ఉంటారు. పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా, అధికారం ఉన్నా లేకపోయినా వాళ్ళు ఉంటారు. ఈ 10% వాళ్ళే ఈ టీడీపీ బ్యాచ్ అంతా. వీళ్ళు ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి వచ్చారు, రేపు జంప్ అంటే జంప్, వాళ్ళకే పదవులు వచ్చినాయి. అదో దరిద్రం.